నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్ల. సో నేను ఈరోజు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉన్నానండి. గత ఒక వారం నుంచి ఈ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక సీరం నైట్ సీరం నేను వాడుతున్నాను. స్కిన్లో మేకప్ వేసుకున్నా కూడా ఆ లైవ్లీనెస్ నాకు తెలుస్తుంది, ఆ చేంజ్ నాకు అనిపించింది. సో ఏదైనా కానీ నేను తెలుసుకొని నేను చూసినాకే నేను మీ దాకా వస్తాను. అలాగే ఇప్పుడు కూడా. సో నాకు ఇది సేఫ్ అనిపించింది, దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది, మీకు పరిచయం చెయ్యాలి అని అనిపించింది. ఎందుకంటే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ ఏది వాడాలో తెలీదు. దానివల్ల సో ఏ బ్రాండ్ వాడాలి ఏంటని చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో అందుకని మీ దాకా నేను తీసుకొచ్చాను. ఈ ప్రోడక్ట్స్ గురించి ఇంకాస్త వివరంగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. సో చూసారా నా స్కిన్, నేను జనరల్గా మీరు చెప్పిన నైట్ సీరం వాడి ఎలా ఉంటుందో చూసి ప్రాబ్లం ఉండదా, రిస్క్ కాదా అన్న ఉద్దేశంతో వాడాను, ప్రేక్షకులకి చెప్పాలి కాబట్టి. ఒక 10 రోజుల క్రితం వచ్చినప్పుడు, కానీ నాకే చాలా ఇదిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సో నైస్ కాంప్లిమెంట్ అండి. ఎలా మీకు ఎంతమంది చెప్పుంటారు. యాక్చువల్లీ నాకు మిమ్మల్ని చూసినప్పుడు కొంచెం స్ట్రైక్ అవుతుంది, లైక్ మిమ్మల్ని ఎక్కడ ఆఫీస్లోనే చూశాను అని. బట్ ఇలా మీరే ఒక యాంకర్గా ఇలా వస్తారని అయితే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దాట్. సో స్కిన్ టెక్స్చర్ అయితే బాగా అయిందండి, హెల్దీగా అయింది. ఎన్ని డేస్ అయింది మీరు ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి యూజ్ చేయటం స్టార్ట్ చేసి. ఎందుకంటే మీరు ఫస్ట్ 10 days అన్నారు. 10 daysకి నేను తీసుకున్నా, అప్పుడు వెంటనే యూజ్ చేయలేదు. నేను 1 వీక్ నుంచి వాడుతున్నారా? ఓకే. ఎలా యూజ్ చేస్తున్నారు మీరు? నైట్ టైం అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకుని పోతున్నాను, ఇంకా మార్నింగ్ వాష్ చేస్తాను. ఓకే ఓకే. సో అలాగే రెగ్యులర్గా చెయ్యండి. ఎందుకంటే మీకు ట్రీట్ అవుతున్న టైంలో మధ్యలో గ్యాప్ ఇవ్వటం ద్వారా మళ్ళీ ట్రీట్మెంట్ మనకు కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. సో గ్యాప్ లేకుండా లైక్ ఒక 1-2 months అనేది కంటిన్యూ చేయండి, ఇంకా స్కిన్ టెక్స్చర్ హెల్దీ అవుతుంది. ఎందుకంటే మీకుండే ఈ ఫీల్డ్లో రెగ్యులర్ మేకప్స్ అనేవి వెరీ కామన్. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే మేకప్ పార్టికల్స్ అనేవి మన స్కిన్ లేయర్స్ లైక్ స్కిన్ సెల్స్లోకి ఇంజెక్ట్ అవ్వటం ద్వారా సో ఫైన్ లైన్స్, ఏజింగ్ సైన్ అనేది కొంచెం త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు నైట్ సీరం అనేది కంటిన్యూ చేస్తూనే డే టైంలో కూడా మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలి. ఎందుకంటే మీది నార్మల్ టు డ్రై స్కిన్ లా కనిపిస్తుంది కాబట్టి సీరంతో పాటు మీరు మాయిశ్చరైజర్ కూడా డే టైంలో యాడ్ చేస్తే ఈ ట్రీట్ అనేది ఇంకాస్త ఫాస్ట్గా తెలుస్తుంది. ఓకే. జనరల్గా మాయిశ్చరైజర్ పెట్టుకొని మేకప్ వేసుకుంటాము, కానీ పర్ల్లో తీసుకోవాలి ఈసారి డెఫినెట్లీ. ఎందుకంటే మీకు వేరే బ్రాండ్ మేము ఒకవేళ వాడాలి అంటే వేరే బ్రాండ్స్ కూడా వాడమంటాము. సో ఏ ఒక్కటి మేము ఎగెనిస్ట్ కాదు. బట్ ఎందుకు పర్ల్ మాయిశ్చరైజర్ యాడ్ చేయమంటున్నాము అంటే నైట్ రివైవ్ సీరంలో ఉండే కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ అనేవి మాయిశ్చరైజర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్గా ఉంటాయి. సో దట్స్ ద సీక్రెట్. మీరు నైట్ రివైవ్ సీరం అండ్ ఎట్ ద సేమ్ టైం పర్ల్ మాయిశ్చరైజర్ కాంబినేషన్లో వాడమంటుంది అందుకే. అప్పుడు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది, చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే. నాకు ఆల్రెడీ ఆ ఫీల్ ఉంది. సో ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు అని ఫీల్ అయ్యి నేను వాడదాం అనుకుని వాడాను, కానీ రిజల్ట్ వచ్చినా కానీ నాకు అర్థం కాలేదు ఎంత బాగుంది అనేది. సో ఇలానే మనం చూసుకుంటే రెగ్యులర్గా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కనపడకుండా ఉన్నాయి, కనిపించేలా ఉండేవి కూడా ఉన్నాయి. కనిపించే వచ్చినప్పుడే జనాలు గుర్తించి దానికి ఏం చేయాలనేది చూస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ నాగలక్ష్మి గారు, చాలా మంది మా కజిన్స్లో చూశాను, ఫ్రెండ్స్లో చూశాను, ఎలివేట్ అవుతుంది పాపం. వాళ్ళు ఏది వాడాలో తెలియదు, రకరకాల ప్రొడక్ట్స్ సేఫో కాదో అర్థం కాదు. సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, రాకుండా ఏమైనా చేయొచ్చా అంటే ఒక క్రీమ్తో ఇది సాధ్యమా? మీరు చాలా కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అనేది మనకి సర్వేలో కూడా తెలిసింది ఏంటంటే 10 మందిలో ఉంటే అవుట్ ఆఫ్ 6 members ఫేస్ చేస్తున్నారు. సో మార్కెట్లో అంత ఎక్కువ సమస్య అనేది మంగు మచ్చలకి ఉంది. అది పిగ్మెంటేషన్ అనేసరికి కూడా చాలామంది ఏంటంటే చిన్నగా ఓపెన్ మార్క్స్ లాగా బ్లాక్ మార్క్స్లా ఉన్నాయి, అవి కూడా పిగ్మెంటేషన్ అనుకుంటున్నారు. దట్ ఇస్ ద నాట్ పిగ్మెంటేషన్, దట్ ఇస్ ద బ్లాక్ స్పాట్స్. పిగ్మెంటేషన్ అంటే మనకి నోస్ పైన, ఫోర్ హెడ్ పైన, చిక్స్ పైన, నెక్ ఏరియాలో అండ్ అరౌండ్ మౌత్ ఈ భాగాల్లో మనకి బ్రౌనిష్ కలర్లో ఉంటూ డార్క్ కలర్లో మారుస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి చూస్తూ ఉంటాం నెక్ ఏరియాలో చైన్, మనం లేడీస్ ఎక్కువగా మనకి చైన్ వేసుకునే ఏరియాలో అంతా కూడా నల్లగా గీతల్లాగా పడిపోతూ ఉంటాయి. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో సోప్తోనో స్క్రబ్తోనో రుద్దేస్తే క్లీన్ అవ్వట్లేదు, అంటే క్లీన్ చేసి అయిపోతుందేమో అనుకుంటున్నారు. అలా చేయటం వల్ల స్కిన్ ర్యాషెస్, రెడ్నెస్ రావడమే తప్ప అటువంటి ప్రాబ్లం అనేది తగ్గే ప్రాబ్లం కాదు. దాన్ని ఎకాంథిస్ నైగ్రికెన్స్ అంటారు.
సో దట్స్ ద వన్ ఆఫ్ ద పిగ్మెంటేషన్. అండ్ ఎకాంథసిస్ నైగ్రికన్స్ అనేది మనకి ఈ ఏరియా నుండి అండ్ బ్యాక్ ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా మందంగా ఉంటుందండి. మగవారిలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ అంటే ఉంటాం. హెవీ వెయిట్ వల్ల డబల్ చిన్ పడిపోయి అది ఆ మడతలు పడిపోవటం వల్ల అవుతుందా? అక్కడ ఏమవుతుందంటే మనకి ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. మీకు అందుకే సీరం అనేది ఓన్లీ ఈ ఏరియాలోనే మనకి మార్క్స్ ఉంది అంటే అక్కడ ఒక్కటే అప్లై చేయమని చెప్పము. ఆల్ ఓవర్ ఫేస్ అండ్ ఇంక్లూడింగ్ నెక్ అప్లై చేయమంటాము. ఎందుకంటే మనకి ఈ మార్క్ అనేది మనకి స్కిన్ పైన ఒక చిన్న పుట్టుమచ్చలా కనబడుతూ ఉంటుంది. బట్ దాని డీప్ లేయర్ ఎలా ఉంటుంది అంటే మనకి స్కిన్లో ఎపిడర్మిల్, డర్మిల్ అండ్ హైపర్డర్మిల్ అని లేయర్స్ ఉంటాయి. సో కొన్ని కారణాల చేత మనకి ఎపిడర్మిల్ లేయర్లోనే పిగ్మెంటేషన్ ఉందనుకోండి, చాలా లైట్గా కనబడుతూ ఉంటుంది, డార్క్గా కనబడదు. కానీ ఏ కారణం చేతనైనా సరే ఆ డర్మల్ లేయర్లోకి ఈ మెలనోసైట్స్ అనే నల్లని కణాలు అనేవి డర్మల్ లేయర్లోకి పడిపోయినప్పుడే మనకి చాలా బ్లూయిష్ కలర్లో, బ్రౌనిష్ కలర్లో, డార్క్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది. మన స్కిన్ కండిషన్ మనం స్కిన్ పైన మాత్రమే చూస్తాము. ఓన్లీ ఒక లేయర్లో తగ్గిపోతే వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్ కానీ మనం ఎంతో ఎక్స్పెన్సివ్ పెట్టి మనం ట్రీట్స్ తీసుకున్నా కూడా కొంచెం లైట్ అయినట్టు అయ్యి మళ్ళీ వచ్చేస్తున్న కంప్లైంట్స్ కూడా మనం సాధారణంగా వింటూ ఉంటాము. ఎందుకంటే అది పూర్తిగా క్లియర్ అవ్వలేదు అని. బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ రివైవ్ నరిషింగ్ నైట్ సీరం అనేది డైరెక్ట్గా స్కిన్ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి కేవలం పై పొర మాత్రమే కాదు, డీప్ లేయర్ డర్మల్ లేయర్ వరకు కూడా క్లియర్ అవుతూ స్కిన్ టెక్స్చర్ అనేది మనకి హెల్దీగా ఇస్తుంది. నేను ఇదే అడగాలనుకున్నాను. జనరల్గా ఇట్లా మంగు మచ్చలు ఇవి వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తే దీని ట్రీట్మెంట్ అవసరము అని భయపెట్టే వాళ్ళు ఉన్నారు, అండ్ ప్రొడక్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. దానివల్ల వెళ్ళిన ప్రాబ్లం తగ్గకపోగా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా వద్దులే ఇది ఇలాగే వదిలేద్దామని విసిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి మీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్పెషాలిటీ? ఎందుకు బయట ప్రోడక్ట్కి మీకు తేడా చెప్పండి నాకు. సో బయట ట్రీట్మెంట్స్ మీరు తీసుకోవాలి అంటే తీసుకొని ట్రై చేసి నిరుత్సాహపడి మాకు ఆఫీస్కి వచ్చిన వాళ్ళను మీట్ అవుతూ ఉంటాం కదా, అసలు వాళ్ళ స్కిన్ కండిషన్ అన్ని రకాల లైక్ కెమికల్స్ అన్నీ యూజ్ చేసి స్కిన్ ఇంకా డ్యామేజ్ చేసుకొని వచ్చి ఈ ప్రోడక్ట్స్ ఎందుకు అంత న్యాచురల్గా రిజల్ట్ ఉంటుంది అంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కంప్లీట్లీ మనం పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఆల్ ప్రోడక్ట్స్, నాట్ ఓన్లీ నైట్ రివైవ్ సీరం, ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్లో కూడా మనం కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అవుట్పుట్ తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సీక్రెట్ అనేది అంటే మీరు బయట ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్కి కంపేర్ చేసినట్లయితే లైక్ మీరు బయట ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నా మీరు తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, ఏదో ఒక మార్కెట్కి వెళ్ళారు, వాట్ ఎవర్ తీసుకున్నారు, ఒక చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేశారు, చూడగానే నచ్చింది తీసుకున్నారు. ఆ ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత కొన్ని డేస్ వాడి పక్కన పెట్టేస్తారు, మీకు ఒక ఫాలోఅప్ అనేది ఉండదు. బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే మీరు తీసుకోవడం మా బాధ్యత అయిపోయింది అనుకోము, మీరు కావాలి అనుకున్న రిజల్ట్ మీ వరకు రీచ్ అయ్యే వరకు కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ ఉంటుంది. ఏ విధంగా అంటే మీరు తీసుకున్న తర్వాత లైక్ ఒక 15-20 డేస్కి మా కస్టమర్ కేర్ కాల్ చేస్తారు. తీసుకున్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ అనేది నవేడేస్ బిజీ షెడ్యూల్లో పక్కన పెడుతూ ఉంటాము. అలా కాకుండా వాడండి. ఇలా వాడటం వల్ల మీకు కొంచెం కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. సో అలా మీకు మోల్డ్ చేయటం ద్వారా మీరు అనుకున్న రిజల్ట్ అనేది రీచ్ అవ్వడానికి మేము సపోర్ట్ చేయటమే. సో అందుకే మీకు బయట ఏ మార్కెట్లో కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. మా నుండి మాత్రమే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తాయి. లైక్ మా వెబ్సైట్లో మీరు పర్చేస్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా మెడికల్ షాప్లో ఇట్లా ఫ్యాన్సీ షాప్స్లో దొరకవా? లేదండి. ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేది armpearlbeauty.comకి లాగిన్ అయినట్లయితే అక్కడ మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ద్వారా వెళ్తే డూప్లికేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, అదర్వైజ్ మా ఆఫీస్ హెడ్ ఆఫీస్ మాది సిన్స్ 17 years నుండి మా హెడ్ ఆఫీస్ అడ్రస్ ఒకటే. సో హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్ 4th floor. ఇక్కడికి మీరు డైరెక్ట్గానైనా విజిట్ చేయవచ్చు. అదర్వైజ్ మీరు ఎక్కడ ఏ ప్రాంతం వారైనా, ఎంత మారుమూల ప్రాంతం వారికైనా సరే మీకు త్రూ కొరియర్ సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే ఈ డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. ఓకే, మీ హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ చేస్తే మీరు ఆర్డర్ చేసుకుంటే మీరు దాని కొరియర్ ద్వారా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా పంపిస్తారు. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? ఇట్స్ డిపెండ్స్ ఇన్ లొకేషన్స్ బట్టి ఉంటుందండి. విత్ ఇన్ హైదరాబాద్ అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ కూడా ఉంటుంది. లైక్ మా కంపెనీ ఎగ్జిక్యూటివ్సే డైరెక్ట్గా వచ్చి ప్రోడక్ట్స్ డెలివరీ చేయడం జరుగుతుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.